హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ప్రతిరోజు మీకు అర్థమెటిక్ అదేవిధంగా రీజనింగ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మోడల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. ఎగ్జామ్లో ఏ మోడల్స్ వస్తున్నాయో వాటిని క్లియర్గా మీకు అందించడం జరుగుతుంది. ఇక 19th వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఆ మోడల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నీట్గా చూద్దాం. ఎవరైతే ఈరోజు రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ కానీ అదేవిధంగా తర్వాత నెక్స్ట్ రేపు కానీ తర్వాత 23 వరకు రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ కానీ అందరికీ ఉపయోగపడతాయండి ఈ మోడల్స్ అనేవి. ఎందుకంటే మనకి 18th రిపీట్ అయినటువంటి మోడల్సే 19th కూడా రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఈ మోడల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. గత కొద్ది రోజులుగా వారం క్రితం మీకు వరుసగా ప్రతిరోజు ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను అర్థమెటిక్స్ సంబంధించి. ఆ మోడల్స్ ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే అవే ఇక్కడ రిపీట్ అవుతూ ఉన్నాయి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. లైక్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటాయి. ఓకేనా. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నేను క్వశ్చన్ చెప్తున్నప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని. ఓకేనా. క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ నేను ఏంటంటే మీడియం టు హై లెవెల్లో మీకు క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను గత వీడియోస్లో. వాటిని ప్రిపేర్ అయితే ఇవి మీకు అంత కష్టమైతే అనిపించవు. ఓకేనా. 2 సంఖ్యల నిష్పత్తి 5, 7 మరియు వాటి గాసాబా 11 అంట. అయితే ఆ 2 సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత అన్నారు. దీన్ని మీరు 5:7 అంటే 5x 7xగా కూడా రాసుకోవచ్చు. ఓకేనా. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2x. ఓకేనా. ఈ 2xనే మనం కనుక్కోవాలి. వాడు అడిగింది వ్యత్యాసం, డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. డిఫరెన్స్ బిట్వీన్ ది నెంబర్స్ ఇది కనుక్కోవాలి. ఈ 2x అంతా కనుక్కోవాలి. మనకి ఇక్కడ HCF 11 ఇచ్చారు. అసలు మనకి LCM అంటే ఎంత? ఇక్కడ 5x 7x అంటే LCM ఎంత? 5 × 7 × x అది LCM. అదే HCF అయితే ఎంత? మనకి x కామన్గా ఉంది. ఓకేనా. HCF ఈజ్ x, వేరే x మనకి ఇచ్చారు ఎంత? 11 ఇచ్చారంటే ఇప్పుడు మనకు 2x కనుక్కోవాలి. x వాల్యూ తెలిసింది. 2x అంటే ఎంత? 2 × 11 ఎంత? 22. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఈ విధంగా కనుక్కోవాలి. మీరు 5x అంటే 5 × 11 తర్వాత 7 × 11 మొత్తం వేసి దాంట్లోంచి దీన్ని తీసేసి అట్లా చేయడం కంటే ఇలా సింపుల్గా డిఫరెన్స్ తీసుకొని డిఫరెన్స్ మాత్రమే చేయండి, తక్కువ టైంలో చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యల నిష్పత్తి 3:4 మరియు వాటి గాసాబా అంటే HCF అనేది 11 అయితే ఆ 2 సంఖ్యల మొత్తం ఎంత? ఈ క్వశ్చన్ని మీరు చేయండి. 2 సంఖ్యల మొత్తం అంటే ఏంటి? 3x 4x 7xని కనుక్కోవాలి. ఏంటి? 7xని కనుక్కోవాలి. ఈ ప్రాబ్లం మీరు చేసి ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. 12 మంది ఒక పనిని 15 రోజుల్లో చేయగలుగుతారంటండి. అదేవిధంగా 6 రోజుల తర్వాత నలుగురు పనిని వదిలి వెళ్ళారు. మిగిలిన వారు ఆ మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? క్వశ్చన్ అర్థమైంది కదా. ఇక్కడ దీనికి వాడినటువంటి మెథడ్ ఏంటంటే మనకి మీ గత వీడియోస్లో కూడా చెప్పాను. M1 D1 = M2 D2. ఓకేనా. మనకి ఇక్కడ కనుక్కోమంది ఏంటంటే T2 కనుక్కోమన్నారు. ఎలా అంటే మిగిలిన వారు ఆ మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, ఎన్ని రోజులు డేస్ D2 అని కనుక్కోవాలి. ఓకేనా. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 మంది ఒక పనిని 15 రోజులు చేయగలుగుతారు. వీటిలో చూడండి 12 మందికి ఇంకా మిగిలి ఉన్నటువంటి పని రోజులు వచ్చేసరికి 15 మైనస్ ఇక్కడ 6 రోజుల తర్వాత అన్నారు కాబట్టి ఆ 6 రోజులు తీసేస్తే ఎంత వస్తుంది? 9 డేస్ వస్తుంది. ఏంటి? 9 డేస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆ 12 × 9 ఓకేనా పని మిగిలి ఉంది. ఓకేనా. 12 × 9 అనేది ఆ పని మిగిలి అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి మనుషులు చూసుకుంటే 12 మైనస్ నలుగురు వెళ్ళిపోయారు కదా, ఎంత ఉంటుంది అప్పుడు? 8. ఓకేనా. 8 మంది ఉన్నారు. ఇప్పుడు కనుక్కోవడమే. ఇప్పుడు మనకి 9 రోజులు 8 మంది ఉన్నారు. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. M1 D1 = M2 D2. మనకేంటి ఇక్కడ రాస్తాను చూడండి. 12 × 9 ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. ఇక్కడ డేస్ కనుక్కోవాలి. D2 అనేది కనుక్కోవాలి. ఇక కనుక్కోండి.
4 రెండ్లు 4 మూడు 3 తొమ్మిదిలు ఎంత 27. 27కి ఈ 2ని బై చేస్తే ఎంత అవుతుంది 13.5. 27/2 అంటే మనకి దాంట్లో సగం అని అర్థం. 13.5 అనేది ఆన్సర్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. 5 వస్తువుల అమ్మకపు ధర 4 వస్తువులు కొన్న ధరకు సమానం. అయితే లాభం లేదా నష్టం శాతం ఎంత? లాభం వస్తుందా నష్టం వస్తుందా? ఒకవేళ లాభం వస్తే లాభ శాతం ఎంత, నష్టం వస్తే నష్ట శాతం ఎంత? ఓకేనా. లాభ శాతం నష్ట శాతం ఫార్ములా ఏంటి మనకి? లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. అంతే కదా. లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. ఒకవేళ ప్రాఫిట్ అయితే ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అవుతుంది. ఇప్పుడు కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినట్టు రాసుకోండి, అప్పుడే మీరు ఈజీగా చేయగలుగుతారు. 5 వస్తువులు అమ్మకపు ధర అంటే అమ్మడాన్ని ఏమంటాం? ఎస్పి అంటాం. కాబట్టి 5 వస్తువులు 5 ఇంటూ ఎస్పి వాడు ఇచ్చిందే రాసుకుంటున్నాను. తర్వాత 4 వస్తువులు కొన్న ధరకు సమానం అన్నాడు. కొన్న ధరకు సమానం అంటే 5 ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 4 సిపి అని అర్థం. ఓకేనా. 5 ఎస్పి అనేది 4 సిపికి ఈక్వల్ అన్నాడు, అందుకని ఈక్వల్ టు రాస్తాను నేను. ఓకేనా. ఇప్పుడు చూడు, ఎస్పి బై సిపి, సిపిని అవతలకు తెచ్చుకున్నాను. ఇక్కడ 4 అంతే ఉంది. ఆ 5ని అవతలకు తీసుకెళ్తే ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు చూడండి, సిపి ఎంత ఉంది మనకి? 5 ఉంది. ఎస్పి ఎంత ఉంది? 4 ఉంది. అంటే ఎంత తగ్గింది? వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1 తగ్గింది. చూడండి, సిపి ఎక్కువ ఉంది, ఎస్పి అనేది తగ్గింది. కాబట్టి మనకి లాసే వస్తుంది. ఎంత తగ్గింది? 1 తగ్గింది. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి కాబట్టి ఎంత తగ్గింది? 1 తగ్గింది. బై సిపి అంటే ఏంటి ఇక్కడ? 5 ఇంటూ 100. అంతే కదా. 5 1లు 5 20లు ఎంత? 20%. 20% లాస్ అనమాట, 20% నష్టం. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, క్యాలెండర్ నుంచి ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. ఓకేనా. క్యాలెండర్సు అది కూడా మనకి ఈ యాంగిల్ కనుక్కోవడం, మినిట్స్ కనుక్కోవడం, వీటి మీదే ఫోకస్ చేస్తున్నారు. ఒకసారి నేను చెప్పాను గత వీడియోస్లో కూడా మీకు, ప్రాబ్లంకి ఫార్ములా ఒకటి ఉంది. అది చిన్న ఫార్ములానే, ఎందుకంటే దాని మీదే అడుగుతున్నారు కాబట్టి ఆ ప్రాబ్లంకి సంబంధించిన ఫార్ములా అనేది మీరు నేర్చుకోండి. యాంగిల్, ఓకేనా. యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 30 అవర్ మైనస్ 11/2 మినిట్, లేకుంటే 5.5 ఇంటూ మినిట్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. ఇది ఫార్ములా అండి. దీంట్లో మీరు యాంగిల్ కనుక్కోమన్నా మీరు యాంగిల్ ప్లేస్లో ఓకే మనకి రిమైనింగ్ అవర్స్ మినిట్స్ ఇస్తారు. ఒకవేళ మినిట్స్ కనుక్కోవాలంటే అవర్స్ యాంగిల్ అనేది ఇస్తారు. దీన్ని బట్టే మీరు యాంగిల్ కనుక్కోవచ్చు, మినిట్స్ కనుక్కోవచ్చు, అవర్స్ కూడా కనుక్కోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమి అడిగారు? మనకి 1:10 అయినప్పుడు గడియారంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణం ఎంత? ఓకేనా. వాట్ ఈస్ ది యాంగిల్ బిట్వీన్ ది అవర్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఎట్ 10:10. ఓకేనా. 1:10 నిమిషాలకి. ఇక్కడ మనకి 1 అంటే అవరు, 10 అంటే మినిట్స్. యాంగిల్ కనుక్కోవచ్చు కదా, వాటి రెండింటి మధ్య కోణం. ఓకేనా. యాంగిల్ అనేది కనుక్కోవాలి. 30 ఇంటూ 1 అంటే ఏంటి? 30 మైనస్ 11/2 అంటే ఏంటి? 5.5 అని చెప్పాను మీకు. ఏంటి? 5.5 అంటే 11ని సగం చేస్తే ఎంత అండి? 5.5. 5.5 ఇంటూ 10 అంటే ఎంత? 55. ఇక్కడ మనకు బ్రాకెట్లో ఉన్నప్పుడు అది మైనస్లో వచ్చినా కానీ ప్లస్సే రాసుకోవాలి. ఎంత వస్తుంది? 25 degrees వస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది మీరు ఆలోచించి కూడా ఆన్సర్ అనేది చేయొచ్చు. దీనికి ప్రాబ్లం పెద్ద క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని కూడా లేదు. ఓకేనా. ఒక గడియారం మధ్యాహ్నం 3 గంటలకు 6 సెకండ్లు వెనకబడి ఉందంటండి. అది ప్రతి గంటకు 12 సెకండ్ల వేగం పెరుగుతుంది. 12 సెకండ్ల వేగం అనేది పెరుగుతుంది ప్రతి గంటకు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఆ గడియారం సరైన సమయాన్ని ఎప్పుడు చూపిస్తుంది? సరైన సమయం ఎప్పుడు చూపిస్తుంది అని అడిగారు. ఓకేనా. వెన్ విల్ ఇట్ షో ది కరెక్ట్ టైం? కరెక్ట్ టైం ఎప్పుడు చూపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 6 సెకండ్లు అన్నారు. అయితే మనకి గడియారం కవర్ చేయాల్సినటువంటి సమయం ఎంత? 6 సెకండ్లు. ఓకేనా. 6 సెకండ్లు అలా ఉంచండి. ఇప్పుడు
1 గంటకి పెరిగే వేగం ఎంత? 1 అవర్కి పెరిగే వేగం ఎంత? 12 సెకండ్స్. ఏంటి 12 సెకండ్స్. 1 అవర్ అంటే ఏంటి? 60 మినిట్స్ కదా. 60 మినిట్స్కి 12 సెకండ్స్ కవర్ చేస్తుంది. అంటే 12 సెకండ్స్ పెరుగుతుంది. మనకేంటి 6 సెకండ్స్ ఇక్కడ చూస్తే గంటలకు 3 గంటలకు 6 సెకండ్ల వెనకబడి ఉంది. ఇక్కడ 6 సెకండ్ల వెనకబడి ఉంది. గంటకి ఇక్కడ 12 సెకండ్లు పెరుగుతుంది. ఓకేనా? గంటకి 12 సెకండ్లు పెరుగుతుందంటే 6 సెకండ్లకి ఎంత పెరుగుతుంది? 30 మినిట్స్ కదా. ఇట్లా చూసుకోవాలి మీరు. ఓకేనా? గంటకు 12 సెకండ్లు అంటే గంటలో సగం 6 సెకండ్లు. ఓకేనా? 30 మినిట్స్కి 6 సెకండ్లు పెరుగుతుంది. అంటే మనకు ఆన్సర్ ఏంటి? 3 గంటలకి తర్వాత ఏమన్నాడు? ప్రతి గంటకు 12 సెకండ్ల వేగం పెరుగుతుంది. అయితే ఆ గడియారం సరైన సమయం ఎప్పుడు చూపిస్తుంది అంటే ఆ 3కి ఈ 30 మినిట్స్ ఉంది కదా, దీన్ని యాడ్ చేస్తే అదే ఆన్సర్. ఓకేనా? 3.5 3:30 ఇక్కడ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 3:30 PM సరైన సమయం చూపించడం జరుగుతుంది. సో ఇలా చూసుకోవాలి. ఓకేనా? మీకు అర్థమెటిక్ రీజనింగ్ మిక్స్ చేసి చెప్తున్నాను. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి. ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 24 సెంటీమీటర్లు అయితే దాని భుజం పొడవు ఎంత? మనకి మెన్సరేషన్లో ఇంత. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఓకే, కానీ ఇంకొంచెం మనకి స్పియర్ కానీ ఇలాంటి ఎక్కువ అడుగుతారు. 1/3 πr² మనకి కోన్ ఉంటుంది కదా. ఓకేనా? వీటి మీద కానీ వీటి మీద కూడా క్వశ్చన్స్ అనేది వస్తాయి. ఒకసారి ఆ మోడల్స్ అనేది చూసుకోండి. ఇక్కడ చతురస్రం అంటే ఇక్కడ చూడండి, ఇది చతురస్రం స్క్వేర్ అనమాట. దాంట్లో చుట్టుకొలత అంటే ఏంటి? 4 భుజాలని కూడితే చుట్టుకొలత. ఓకేనా? పెరిమీటర్ అంటే 4 భుజాలు కూడితే వచ్చేది. 4 భుజాలు అంటే 4 భుజాలు ఉన్నాయి ఇక్కడ. అంటే మనకేంటి 24/4 వేస్తే ఒక్కొక్క భుజం వస్తుంది. ఎంత? 4 1 4 6. ఓకేనా? 6 అనమాట. ప్రతి భుజం లెంత్ అనేది 6. ఓకేనా? దాన్ని అడిగింది ఏంటి? భుజం పొడవే అడిగారు. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. చతురస్రం యొక్క భుజం 10 సెంటీమీటర్లు. ఇది కూడా స్క్వేర్ అండి. 10 సెంటీమీటర్లు ఇచ్చారు సైడ్. అయితే దాని కర్ణం పొడవు ఎంత? ఈ కర్ణం కనుక్కోవాలి. ఓకేనా? ఇది మీరు చేయండి. ఆల్రెడీ స్టార్టింగ్ ఒక ప్రాబ్లం చెప్పాను, ఇది మీరు చేయండి. ఓకేనా? ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. మనకి 254² + 144² ఇచ్చారు. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేయాలి. దీన్ని జనరల్గా మీరు 254 × 254 అట్లా వేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే చాలా టైం తీసుకుంటుంది. కానీ దీన్ని ఒక రకంగా రాసుకోవచ్చు. అంటే మీరు ఈజీగా చేసే పద్ధతిని మీరు ఆలోచించాలి. ఎగ్జాక్ట్గా ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో ఇస్తారని చెప్పలేం, కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు కొంచెం స్మార్ట్గా ఆలోచించాలి. ఇక్కడ 254² ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ మనకి a + b హోల్ స్క్వేర్ రూపంలో రాసుకుంటే తక్కువ టైంలో మీరు ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 254 నేనేం రాసుకుంటున్నానంటే 250 + 4 హోల్ స్క్వేర్గా రాసుకుంటున్నాను. రాసుకోవచ్చు కదా. 250 + 4 254². ఓవరాల్గా నేను స్క్వేర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే a² అంటే ఏంటి? 25² ఈజీగా చెప్పొచ్చు కదా. ఎందుకంటే స్క్వేర్లు ఆల్రెడీ నేను చెప్పాను మీకు చదవమని. 25² అంటే 625 అంతే కదా. పక్కన 0 0 స్క్వేర్లు కాబట్టి. తర్వాత 4² 16 ప్లస్ తర్వాత 2 × ab. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a² + b² + 2 × ab. 2 × a అంటే 250 × b అంటే 4. ఓకేనా? ఓవరాల్గా దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 64516 అనేది వస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా? 64516. నెక్స్ట్ మనకి అలాగే 144² ఉంది కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 140 + 4గా రాసుకోండి. దీన్ని కూడా సేమ్ అలాగే మీరు a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో చేస్తే ఓవరాల్గా మీకు దీన్ని స్క్వేర్ దీన్ని చేస్తే మీకు 207336 20736 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 20736 64516 ఈ రెండింటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 85252 ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ ఆన్సర్ అనేది వస్తుంది. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేయాలి.
మీకు ఇంకొక విషయం చెప్తాను, అదేంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ వస్తుంది కదా, ఇక్కడ వచ్చిన వాల్యూ ఇక్కడ వచ్చిన వాల్యూలో చివరి 6 ఉంది కదా, 6ని యాడ్ చేసినప్పుడు చివరి 2 అనేది వస్తుంది. సో మనకు ఆప్షన్స్లో 2 2లు ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా కూడాలి. ఒకవేళ మిగిలినవన్నీ వేరుగా ఉండి ఒక్కటే మాత్రమే 2తో ఉంటే అదే ఆన్సర్ చేసేసి వెళ్ళిపోండి, మిగిలినవన్నీ యాడ్ చేయాల్సిన పని లేదు. ఓకేనా, ఇలా కూడా మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 6 గంటలు ఉన్నాయంట, అవి 3, 6, 9, 12, 15 మరియు 18 సెకండ్ల వ్యవధిలో మ్రోగడం జరుగుతాయి. అయితే ప్రతి 24 నిమిషాల్లో అవి మొత్తం ఎన్నిసార్లు కలిసి మ్రోగుతాయి? ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. మీరు ఇక్కడ ఇచ్చినటువంటి టైమింగ్స్ చూడండి, 3, 6, 9, 12, 15 అండ్ 18. ప్రతి దాని మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 3 మినిట్స్ ఉంది. ఓకేనా, ప్రతి దాని మధ్య 3 మినిట్స్ డిఫరెన్స్ ఉంది. అంటే ప్రతి 3 నిమిషాలకి, ఓకేనా, అంటే ప్రతి 3 నిమిషాలకు ఒకసారి అన్నీ కలిసి మోగడం జరుగుతుంది. మనకిచ్చింది 24 మినిట్స్. ఓకేనా, 24 మినిట్స్ 24 నిమిషాల్లో అవి మొత్తం ఎన్నిసార్లు కలిసి మోగుతాయంటే మనకి ప్రతి దాని మధ్య డిఫరెన్స్ అంతా 3 మినిట్స్. 3 మినిట్స్ తర్వాత ప్రతిదీ ఒకసారి అన్నీ కలిసి మోగడం జరుగుతుంది కాబట్టి 24/3 వేస్తే ఆన్సర్ 3 1 3 8 8 టైమ్స్. అదేవిధంగా మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ తెలియాలి, 8 టైమ్స్ అని వెంటనే 8 అనేది పెడితే అది రాంగ్ అవుతుందండి. ఎందుకంటే మొదటిసారి స్టార్టింగ్లో 0 నిమిషాల వద్ద కూడా అది మోగుతుంది కాబట్టి ఆ పాయింట్ కూడా మీరు యాడ్ చేయాలి. 8 + 1 ఆ పాయింట్ని కూడా యాడ్ చేస్తే మొత్తం 9 టైమ్స్. ఓకేనా, 9 టైమ్స్ మోగుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్లో చిన్న లాజిక్ అనేది ఉంది, మీరు మిస్ అవ్వకూడదు. ప్రతిసారి మనం ఎప్పుడైనా ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది సిపి మీద చేస్తాం. ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది కాస్ట్ ప్రైజ్ మీద చేస్తాం. ప్రాఫిట్ అనేది లాభం అనేది సిపి మీద చేస్తాము. ఓకేనా, కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారనేది చూడాలి మీరు. అమ్మకపు ధరపై సెల్లింగ్ ప్రైస్పై 20% లాభం వస్తే లాభం మరియు కొన్న ధరల మధ్య గల నిష్పత్తి అడిగారు. ఇఫ్ దెర్ ఈజ్ ఎ 25% ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, దీన్ని రేషియోలోకి మార్చుకుంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎంత? 25%ని 1/4గా రాసుకోవాలి. ఇక్కడ 1/4 అంటే 4 అనేది సిపి కాదండి, ఎందుకంటే ఆన్ ది సెల్లింగ్ ప్రైస్ అన్నారు కాబట్టి ఈ 4 అనేది ఏంటి అంటే మనకి ఎస్పి. ఓకేనా, ఈ 1 అనేది ఏంటంటే ప్రాఫిట్. ఓకేనా, ఎస్పి 4, ప్రాఫిట్ 1, సిపి ఏమవుతుంది అప్పుడు 3 అవుతుంది, అంతే కదా. 3కి 1 యాడ్ అవుతుంది, అంటే ఈ 1 యాడ్ అయితేనే ఈ 4 అవుతుంది ఎస్పి అనేది. కాబట్టి ఇప్పుడు వాడు ఏమడిగాడు? లాభం మరియు కొన్న ధరలకి మధ్య గల నిష్పత్తి ఎంత? లాభం ఎంత? 1 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ మీదుగా కనుక్కోమన్నారు కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎంత? 3, 1/3 అంటే 1:3 అని అర్థం. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, 1:3. ఓకేనా, వాడు ప్రాఫిట్ అనేది సిపి మీద కనుక్కోమన్నాడా ఎస్పి మీద కనుక్కోమన్నాడా అనేది చూసుకోండి. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వస్తున్నాయి, కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ క్వశ్చన్ చూడండి, ఏ యొక్క పని సామర్థ్యం అనేది బి కంటే రెట్టింపు. వారిద్దరూ కలిసి ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేది కనుక్కోవాలి. ఇక్కడ మనకి రాయడం తెలియాలి. ఓకేనా, వీటిని రాసుకోవడం తెలిస్తేనే ఈజీగా చేయొచ్చండి. మీకు గత వీడియోస్లో కూడా చెప్పాను. ఓకేనా, వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ యొక్క పని సామర్థ్యం బి కంటే రెట్టింపు అన్నారు కాబట్టి మనకి ఈ యొక్క ఎఫిషియన్సీ ఏదైతే ఉందో దాన్ని రాసుకుందాం. ఏ = 2 అని రాసుకుంటే బి = 1 అవుతుంది, ఎందుకంటే బి కంటే ఏ అనేవాడు రెట్టింపు కాబట్టి. బి 1 అంటే వాడికి రెట్టింపు ఏ 2. ఓకేనా, ఇప్పుడు ఓవరాల్గా ఏ ప్లస్ బి ఎంత? 3 అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఏ ప్లస్ బి 3 వచ్చింది, ఓవరాల్గా టోటల్ 3 వస్తే మనకి ఇక్కడ క్వశ్చన్ చూడండి, వారిద్దరూ కలిసి ఒక పనిని 24 రోజులు పూర్తి చేయగలరు. 24 రోజుల్లో పూర్తి చేయగలుగుతారు. అయితే 3 ఇంటూ ఎన్ని రోజులు? 24 డేస్. మొత్తం ఇద్దరు కలిసి చేసేది 3 ఇంటూ 24 ఎంత అవుతుంది? 72 అనేది అవుతుంది. ఓకేనా, ఇద్దరు కలిసి చేసేది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు? అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1, టోటల్ వర్క్ ఎంత? 72. సో టోటల్ వర్క్ డివైడెడ్ బై బి యొక్క ఎఫిషియన్సీ
ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 ఉన్నా లేకపోయినా ఒకటే కదా. ఆన్సర్ ఈజ్ 72. పి, ఆప్షన్ బి 72 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. మీకు ఈ విధంగా రాసుకోవడం తెలియాలి. రాసుకోవడం తెలిస్తే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. చెప్పాను కదా మీకు టైం అండ్ వర్క్ సంబంధించి టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఈ ఫార్ములా అసలు మర్చిపోకూడదు మీరు. ఈ క్వశ్చన్ చూడండి. 14 వస్తువుల సగటు బరువు 45 కిలోగ్రామ్స్. అందులో 5 వస్తువుల సగటు బరువు ఎక్స్ కిలోగ్రామ్స్ మరియు మిగిలిన వస్తువుల సగటు బరువు 15 కిలోగ్రామ్స్ అయితే ఎక్స్ విలువ ఎంత అన్నారు. ఓకేనా. ఎక్స్ విలువ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అందరూ ఎలా చేస్తారు అంటే 14 వస్తువుల మొత్తం బరువు కనుక్కుంటారు. 14 ఇంటూ మొత్తం ఎంత, 45 సగటు బరువు ఇచ్చారు కాబట్టి దాన్ని ఓవరాల్గా చేస్తే మనకి 630 కిలోగ్రామ్స్ అనేది వస్తుంది. ఓకేనా. అందులో మిగిలినటువంటి 9 వస్తువుల బరువు. ఓకేనా. మనకి ఇక్కడ 5 వస్తువులను సపరేట్గా మెన్షన్ చేశారు కాబట్టి ఆ 14 నుంచి 5 తీస్తే 9 వస్తువులు. ఓకేనా. ఆ 9 వస్తువుల బరువు అనేది చూసుకుంటే 9 ఇంటూ, ఓకేనా, ఇక్కడ ఎంత ఇచ్చారు, మిగిలిన వస్తువుల సగటు బరువు 15 కిలోగ్రామ్స్ అన్నారు కాబట్టి ఆ 15 రాసుకుంటే 9 ఇంటూ 15 ఏమవుతుంది అంటే మనకి 135 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 135ని ఈ 630లోంచి మైనస్ చేస్తే, ఓకేనా, మనకి 495 కిలోగ్రామ్స్ అనేది వస్తుంది. 495 కిలోగ్రామ్స్ అనేది వస్తుంది. ఇప్పుడు 5 వస్తువుల సగటు కనుక్కోవాలి కాబట్టి ఆ 5 వస్తువుల సగటు అంటే ఈ 495/5 వేస్తే మనకి ఎంత వస్తుంది, 99 కిలోగ్రామ్స్ అనేది వస్తుంది. 99. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలాగ చేస్తారు. ఓకేనా. కానీ దీన్ని ఇంకొంచెం ఈజీగా కూడా చేయొచ్చు. చెప్తాను, ఒక్కొక్క పాయింట్ వినండి. అందరి సగటు ఎంత, 45 కిలోగ్రామ్స్ ఉండాలి. ఓకేనా. అందరి సగటు 45 కిలోగ్రామ్స్ అనేది ఉండాలి. కానీ 9 వస్తువుల సగటు కేవలం ఎంత, 15 మాత్రమే. కేవలం 15 మాత్రమే ఉంది. అంటే ఒక్కొక్క వస్తువుకి మనకి 30 కిలోగ్రాములు తక్కువగా అయితే ఉంది. ఓకేనా. మనకి ఓవరాల్గా 45 అయితే 9 వస్తువుల సగటు కేవలం 15 మాత్రమే ఉందంటే ఆ 45లోంచి ఈ 15 తీసేయండి. 45లోంచి 15 తీసేస్తే 30. ఓకేనా. 30 తక్కువ ఉంది అని అర్థం. అయితే 9 వస్తువులు కలిపి తక్కువ బరువు అంటే 9 ఇంటూ తక్కువ ఉంది కాబట్టి -30 ఎంత, 9 3 27 పక్కన 0 -270. ఓకేనా. -270 ఉంది. అయితే ఆ 270 బరువు ఈ 5 వస్తువులకే కవర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అంటే 5 వస్తువులకు ఒక్కొక్క దానికి పడే అదనపు భారం అంటే ఈ 270/5 వేస్తే ఎంత వస్తుంది, 54 అనేది వస్తుంది. ఓకేనా. ఈ 54 ఉంది కదా, ఈ 54ని మనకి ఉన్నటువంటి ఏదైతే 45 ఉందో ఆ 45కి కలపాలి. 45 + 54 ఎంత, 99. సింపుల్గా చేసే పద్ధతి ఇది. ఒకసారి మీకు అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి పెట్టుకొని చూడండి. ఇలా చేయాలి. ఓకేనా. ఆ 5 వస్తువుల సగటు x = అందరి సగటు ఏదైతే 45 ఉందో అది ప్లస్ అదనపు భారం ఎంత, 54. ఈ రెండింటిని కూడితే మనకి 99 కిలోగ్రామ్స్ అనేది వస్తుంది. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. గత వీడియోస్లో మీకు ఈ క్వశ్చన్ గురించి చెప్పాను, అర్థమైందా. ఈ మోడల్ అనేది చెప్పాను. ఒకసారి ఇక్కడ కూడా చూడండి, ఈజీగా చేయొచ్చు. ఒక వ్యక్తి తన ఆదాయంలో 40% ఖర్చు చేస్తాడు. అతని ఆదాయం 50% పెరిగింది మరియు ఖర్చు 40% పెరిగింది. అతని కొత్త పదుపు ఇచ్చారు 4700 రూపాయలు. అయితే అతని ప్రారంభ ఆదాయం ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ నేరుగా 100 అనుకోండి. ఓకేనా. 100 తీసుకోండి. ఎక్స్ అలా కాకుండా 100 అనేది తీసుకోండి. ఓకేనా. 100 తీసుకుంటే ఆదాయం ఎంత, 100. స్టార్టింగ్లో ఆదాయం అనేది 100. అయితే దాంట్లో ఖర్చు ఎంత, 40. ఎక్స్పెండిచర్ 40 అని రాస్తున్నాను. తర్వాత పొదుపు, ఓకేనా, 60. సేవింగ్స్ అనేది 60. ఇది మనకి తీసుకున్నాం. అయితే ఆదాయం 50% పెరిగింది అని అడిగారు. ఇక్కడ 50%, 50% పెరిగింది అంటే మనకు 100 కాస్త 50% పెరిగిందంటే 150కి వస్తుంది. అంతే కదా, 150కి వచ్చింది ఆదాయం. నెక్స్ట్ మనకి ఖర్చు అనేది ఏమన్నారు, 40% పెరిగింది. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాను. ఖర్చు దేంట్లో పెరుగుతుంది, గత ఖర్చు ఎంత, 40%. దాంట్లో 40% అంటే 40 × 40 చేయాలి. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 4 16.
గతంలో ఉన్నటువంటి 40కి ఒక 16 కలిపితే 56 అవుతుంది. ఓకేనా, ఇది ఎక్స్పెండిచర్, ఏది కొత్త ఎక్స్పెండిచర్ పెరిగిన తర్వాత. నెక్స్ట్ మనకేంటి 56కి వచ్చిందంటే పొదుపు ఎంత, ఇక్కడ పొదుపు ఎంత అవుతుంది మనకి 94 అవుతుంది. ఓకేనా, 94 అవుతుంది. ఇక్కడ వాడు ఏమడిగాడో చూడండి, ఈ 50 - 56 చేస్తే 94 అనేది అవుతుంది. ఈ 94ని వాడు ఇచ్చాడు చూడండి, అతని కొత్త పొదుపు, ఈ పొదుపు 4700 అన్నారు. ఇప్పుడు ఇక్కడ రాస్తాను, 94 పార్ట్స్ అనేది 4700 రూపాయలు. ఓకేనా, ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే ఓవరాల్గా ఒక్క పార్ట్ అనేది 50 వస్తుంది. ఒక పార్ట్ ఈజ్ 50. అయితే వాడు ఏమన్నాడు, అతని ప్రారంభ ఆదాయం ఎంత అన్నాడు. కాబట్టి ఒక పార్ట్ 50 అయితే 100 పార్ట్స్ ఎంత, 50 × 100 వేస్తే అయిపోతుంది 5000. ఓకేనా, ఎంత 5000. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇలాగా చేయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో మనకి 36, 60 మరియు 72 మధ్య బాలులను సమాన సంఖ్యలో గల సమూహములుగా గ్రూప్స్గా విభజించాలి. అయితే ఒక్కో సమూహంలో ఉండగల గరిష్ట బాలుర సంఖ్య ఎంత? గరిష్ట బాలుర సంఖ్య మీకు గుర్తు రావాలి. HCF కనుక్కోమంటున్నారు. ఇక్కడ HCF కనుక్కోవాలి. ఫస్ట్ 36, 60, అదేవిధంగా 72ని రాసుకోండి. వీటిలో మీకు ఈజీగా చేసే పద్ధతి ఏంటంటే పెద్ద వాల్యూస్ ఈ రెండు ఉన్నాయి కదా, వీటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఈ 12 అనేది రిమైనింగ్ ఉన్నటువంటి నెంబర్స్లో కూడా పోతుందేమో చూసుకోవాలి. పోతే అదే ఆన్సర్ అవుతుంది. 12 3 36 పోతుంది కాబట్టి HCF ఈజ్ 12. ఓకేనా, ఇలాగ చేయాలి. ఇవన్నీ క్వశ్చన్స్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు నెక్స్ట్ ఈ 20th సంబంధించి కూడా ఏ మోడల్స్ వచ్చాయో నీట్గా మీకు వీడియో చేసి పెడతాను. దానికంటే ముందుగా మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, మనకి మీడియం లెవెల్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఇప్పుడు ప్రజెంట్ అంత అంటే మీడియం లెవెల్, ఈజీ టు మీడియం లెవెల్లో వస్తున్నాయి. అయితే మనకి ఈ మీడియం లెవెల్లో నుంచి హార్డ్ లెవెల్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ చేయొచ్చు అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆ విధంగా మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కంపల్సరీగా ప్రతి ఒక్కరు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆ వీడియోని కూడా చూసుకోండి. ఎగ్జామ్కి చాలా ఉపయోగపడతాయి. వాటిలో నీట్గా స్టెప్ బై స్టెప్ చాలా మోడల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.